రామగుండంలో కాంగ్రెస్ కొనసాగిస్తున్న రాక్షస పాలనకు కార్పొరేషన్ ఎన్నికల ద్వారా ప్రజలు చరమగీతం పాడాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు కోరారు. శనివారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెండేళ్ల కాంగ్రెస్ రౌడీ పాలన అబద్ధపు హామీలపై బీజేపీ నాయకులు ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర నాయకులు కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు రామగుండం ప్రజలను వంచిస్తూ వస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజ్ ఠాకూర్ రామగుండంను తన బూడిద మాఫియాకు అడ్డాగా మార్చుకున్నారని విమర్శించారు. రోడ్ల విస్తరణ పేరుతో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా 46 మైసమ్మ గుళ్లను ధ్వంసం చేయడం అమానుషమని మండిపడ్డారు. అభివృద్ధి పేరిట యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారని, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో టెండర్ల సమాచారాన్ని పారదర్శకంగా ఉంచడం లేదని ఆరోపించారు. అక్రమ దందాలు, అవినీతి వ్యవహారాలు, అధికార దుర్వినియోగాలు, చట్టవిరుద్ధమైన చర్యలతో కాంగ్రెస్ కొనసాగిస్తున్న రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసింది, అంతకుముందు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలన ఏ రకంగా కొనసాగింది, దానిపైన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఈ 2 సంవత్సరాల పరిపాలనపై కాంగ్రెస్ ఏ రకంగా ఇబ్బంది పెట్టింది ప్రజలని, దాని విషయంలో ఛార్జ్ షీటు రిలీజ్ చేస్తూ ఉన్నాం. దాని సందర్భంగా మీ అందరికీ 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గత బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ నాయకత్వం పైన విపరీతమైనటువంటి ప్రజల యొక్క వ్యతిరేకతతోటి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పోరు కొట్లాట కారణంగా అవాళ కాంగ్రెస్ పార్టీ గమ్మత్తుగా అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రాకముందుకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది. సుమారుగా 6 గ్యారెంటీల పేరు మీద 420 హామీలతోటి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసింది. అయితే వాళ్ళు చెప్పినటువంటి ట్యాగ్ ఏదైతుందో ప్రజాపాలన, తర్వాత అవినీతి లేని బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం అవినీతి పాలు చేసింది అనేటువంటిది ట్యాగ్ లైన్ తీసుకున్నారు. అయితే ఇక్కడ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు కేంద్రీకృత అవినీతి చేసింది. అంటే కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే అవినీతి చేసింది, మొత్తం దోచుకోవడం కేసీఆర్ కుటుంబం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అది వికేంద్రీకృతం అయిపోయింది, డీసెంట్రలైజ్డ్ అవినీతి అయిపోయింది. ఎవడైనా అవినీతి చేస్తారు. అప్పుడు ఒక్కటే కుటుంబం చేస్తే ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వికేంద్రీకృత అవినీతికి కారణమైపోయింది. ఇక్కడ రామగుండంలో ఎమ్మెల్యే గారి అరాచకాలు, మక్కాన్ సింగ్ అరాచకాలు అయితే పెట్టరేగిపోయినాయి. ఎక్కడ చూసినా రౌడీయిజం, గూండాయిజం, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అభివృద్ధితోటి అనేక నగరాలు, అంటే బస్తీలు 10 లక్షలు కాదు, మేము ఇంకా 15 లక్షలు ఇస్తామని చెప్పేసి దళిత బంధుని అది మొత్తమే ఆపేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ బొక్కసం నింపుకుంటేందుకే పాలన కొనసాగిస్తారు తప్ప ఎక్కడ కూడా ప్రజాపాలన అనేది కనపడతలేదు, అది కనుమరుగైపోయింది. కాబట్టి ఇవన్నిటి విషయం లేదా రామగుండం మున్సిపల్ ఇలా కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు చూడండి, దౌర్జన్యంగా అభ్యర్థులను బెదిరించి ఓటేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఆఖరికి నామినేషన్ విత్డ్రా చేసుకునే కాడికి కూడా పోలీసులను వాడుకొని
విత్డ్రా చేపించేటువంటి సంస్కృతి రాష్ట్రంలో రామగుండంలో మనకు కనపడతా ఉంది. ఈ రకంగా ఏది చేసినా ఇవాళ అవినీతి, భయం, ఇవన్నీ కూడా రామగుండంలో మనకు కనపడతా ఉన్నాయి. కాబట్టి అన్నిటికీ కూడా ఏమేం చేసిందనే విషయంలో కొన్ని విషయాలపైన భారతీయ జనతా పార్టీ ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఛార్జ్ షీట్ని మేము రిలీజ్ చేస్తూ ఉన్నాం. తర్వాత అభివృద్ధి ప్రణాళికను కూడా మేము ముందు పెడతాం. కాబట్టి గత 2 సంవత్సరాలుగా అక్రమ దందాలు, అవినీతి వ్యవహారాలు, అధికార దుర్వినియోగం, చట్ట విరుద్ధమైనటువంటి చర్యలతో కాంగ్రెస్ చేస్తున్నటువంటి రాక్షస పాలనకు రామగుండంలో చరమగీతం పాడాలని చెప్పేసి బీజేపీ ప్రజల ముందుకు వెళ్తూ ఉంది. ఆ రకమైనటువంటి విషయాలతోటి ఇవాళ ఛార్జ్ షీట్ని మేము రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు బలుమూరి వనిత, మేరుగు హనుమంతగౌడ్, రావుల రాజేందర్, కోమల మహేష్, ముసుగుల భాస్కర్ రెడ్డి, కాశీపేట శివాజీ, బలుమూరి అమరేందర్ రావు, కొండపర్తి సంజీవ్ కుమార్, పెండం సత్యనారాయణ, ఆకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.